ఏపీలో ఎన్డీఏ కూటమి చరిత్రలో నిలిచిపోయేలా బంపర్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే జనసేన 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి దేశంలోనే మరెవరికీ సాధ్యం కాని రికార్డులను నమోదు చేసింది. ఈ విజయంలో పవన్ వెనుక కొంతమంది నిస్వార్థ నాయకులు పదవులు ఆశించకుండా నమ్మిన బంటుల్లా పనిచేశారు. వారిలో ఒకరే జనసేన మీడియా హెడ్ పి హరిప్రసాద్. సేనాని అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ శ్రేణులకు పవన్ కు వారధిగా నిలబడ్డారు హరిప్రసాద్. తాజాగా హరిప్రసాద్ కు ఎమ్మెల్సీ కట్టబెట్టి నమ్మకానికి పెద్దపీట వేశారు పవన్ కళ్యాణ్. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారికి భవిష్యత్తులో మరికొన్ని కీలక పదవులు దక్కనున్నాయా? ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం నుంచి సీనియర్ నేత సి రామచంద్రయ్యతో పాటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శి అయిన పిడుగు హరిప్రసాద్ పేర్లు ఖరారు చేశారు. హరిప్రసాద్కు ఎమ్మెల్సీ కట్టబెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నమ్మిన వారి కోసం పవన్ ప్రాణాలైనా ఇస్తాడంటూ సేనానిపై రాజకీయ వర్గాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. పి హరిప్రసాద్ జనసేన మీడియా హెడ్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి. సమాజంపై విశేష అవగాహన ఉన్న హరిప్రసాద్ దశాబ్దకాలంగా పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేస్తున్నారు. 80వ దశకంలో ఈనాడు జర్నలిజంతో ప్రారంభించి తనదైన శైలిలో ముందుకు సాగుతూ జర్నలిజంలో ఎవరికీ తలవంచక నిజాన్ని నిర్భయంగా బయటపెట్టడంలో తెగువ చూపిస్తూ పదునైన అక్షరాలతో రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తూ ఎందరో జర్నలిస్టులకు ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి హరిప్రసాద్. ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆ పార్టీకి సేవలందించారు. 2009 ఎలక్షన్లలో ప్రజారాజ్యానికి పరోక్షంగా సహాయ సహకారాలు అందించారు. ప్రింట్ మీడియాలోనే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పలు కీలకమైన సంస్థల్లో ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. 2015 నుంచి జనసేన పార్టీకి ప్రత్యక్షంగా సహకరిస్తూ మీడియా విభాగానికి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి హరిప్రసాద్. 2019 ఎలక్షన్స్కి మీడియా విభాగానికి 2 పదవులకు న్యాయం చేస్తూ పవన్ కళ్యాణ్ అత్యంత విశ్వసించే వ్యక్తులలో ముందు వరుసలో ఉండే వ్యక్తిగా, పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తుడిగా 2024 ఎన్నికల్లో కూడా కీలక భూమిక పోషించారు హరిప్రసాద్. చాలామంది నాయకులు జనసేనలోకి వచ్చి బయటకు వెళ్లిన వారు ఉన్నారు. అయితే ఎటువంటి పదవులు ఆశించకుండా పవన్కు నమ్మిన బంటులా నిలబడ్డారు హరిప్రసాద్. దశాబ్ద కాలం నుంచి పవన్తో ప్రయాణం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పవన్తో ప్రయాణం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు హరిప్రసాద్ కమిట్మెంట్ ఏంటన్నది. అధ్యక్షుడు పవన్కు, పార్టీ కార్యకర్తలకు వారధిగా నిలబడ్డ హరిప్రసాద్పై పవన్ కళ్యాణ్కు కూడా పూర్తి నమ్మకం ఉంది. కార్యకర్తలకు కష్టం వస్తే పార్టీలో మొట్టమొదటి గుర్తొచ్చే పేరు హరిప్రసాద్. మీడియా హెడ్ అంటే పార్టీలో కీలక పదవి అని చెప్పొచ్చు. ఒత్తిడి తట్టుకుంటూ, చికాకు పడకుండా అందరికీ తలలో నాలుకలా ఉంటూ చాకచక్యంగా పనిచేశారు హరిప్రసాద్. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపైకి ఉంచి పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యేందుకు తనవంతు కృషి చేశారు. పవన్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని నడిపించడంలో తనవంతు పాత్ర పోషించిన హరిప్రసాద్కు రాష్ట్ర రాజకీయాలపై, సామాజిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఎటువంటి పదవులను ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తూ దశాబ్దకాలంగా పార్టీకి సేవలందిస్తున్న హరిప్రసాద్కు ఎమ్మెల్సీ ఇచ్చి తగిన గుర్తింపునిచ్చారు పవన్. ఇదే విధంగా
నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన మరికొందరు నేతలకు త్వరలోనే మరికొన్ని కీలక పదవులు కట్టబెట్టడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి జనసేనలో మున్ముందు పవన్ అనుగ్రహం పొందే లక్కీ లీడర్స్ ఎవరో అన్నది.